నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను ఆశా. రైట్, ఇక బెంగళూరు తొక్కిసలాట విషాదం కాంగ్రెస్ బీజేపీ మధ్య రాజకీయ వైరానికి దారితీసింది. తొక్కిసలాట ఘటన అధికార కాంగ్రెస్ బీజేపీల మధ్య వివాదానికి రాజేసింది. ఈ ఘటనలో మొత్తం 11 మంది చనిపోయినా, వందలాది మందికి గాయాలైనా దాని గురించి పక్కన పెట్టి ప్రభుత్వ వైఫల్యాలను బీజేపీ వెలుగెత్తి చూపుతోంది. అటు సిద్దరామయ్య సర్కార్ బీజేపీపై స్ట్రాంగ్ గా కౌంటర్ కూడా ఇచ్చారు. ఈ పెను విషాదం వెనుక కారణాలను బీజేపీ లేవనెత్తితే అటు కుంభమేళాను తాము రాజకీయం చేయలేదని గుర్తు చేశారు. చిన్నస్వామి స్టేడియం సామర్థ్యం 35,000 మంది మాత్రమే. కానీ ఉచిత పాసులంటూ వదంతులు రావడంతో దాదాపుగా 3 లక్షల మంది అభిమానులు అక్కడికి చేరుకున్నారు. పాసులు ఉన్నవారు, లేనివారు అందరూ ఒకేసారి స్టేడియం వద్దకు చేరారు. 7వ నెంబర్ గేట్ వద్ద ఉచిత టికెట్లు పంచుతున్నారన్న ప్రచారంతో అభిమానులు పరుగులు తీశారు. ఇక టికెట్ల కోసం ఒకరినొకరు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగి పెను విషాదంగా కారణమైంది. అయితే దీనిపై నష్ట నివారణ చర్యలు పక్కన పెట్టి అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ మాటల యుద్ధానికి దిగాయి. చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట ఘటనకు, కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటకు లింకు పెట్టి మాట్లాడడం సరికాదని బీజేపీ వాదిస్తోంది. కుంభమేళాకు ఈ ఘటనకు సంబంధమే లేదని చెబుతోంది. సందర్భం ఏదైనా రాజకీయ వివాదం ఎందుకు? ఘటనకు దారితీసిన లోపాలను సరిదిద్దుకోవాల్సింది పోయి ఒకరికొకరు దూషించుకోవడం ఏంటి? సందర్భం ఏదైనా రాజకీయ లబ్ధి పొందేందుకు ఎందుకు వాడుకుంటున్నారన్న విమర్శలైతే ప్రస్తుతం జోరుగా వినిపిస్తోంది. शक्ति सौदा का अंदर एक प्राइवेट कंपनी को सेलिब्रेशन करने का क्यों सोचा? क्यों सेलिब्रेट किया? ये सरकार का प्रोग्राम तो नहीं था, क्यों सेलिब्रेट किया? उधर से चिन्नस्वामी स्टेडियम आया, पहले बोला ये फ्री है, बाद में बोला पासेस है, ऑनलाइन पासेस दिलाया, सुबह बोला ये फ्री है, गेट नहीं खोला। जिला का डीसी इंचार्ज है, उसका इंक्वायरी कमेटी बिठाया, वो क्या रिपोर्ट देगा? आपका खुद का डीसी डिस्ट्रिक्ट कलेक्टर क्या रिपोर्ट देगा? इसलिए मैंने मांग रखती हूँ, सिटिंग हाईकोर्ट जज से इंक्वायरी कमेटी बिठाना, तुरंत DK शिव कुमार इस्तीफा देना, इंक्वायरी को फेस करना, बाद में देखेंगे क्या होगा. There are a lot of questions raised. As I said, let the inquiry report come to government. And if there are any lapses, definitely they will point out the lapses, right? And whoever is responsible for those lapses, definitely will initiate action. No, it is not. It is not us. It is not. We didn't make a request to the RCB or the KSCA. They organized this. Yes, sir. The part of it was government also felt that we also should facilitate. That's all. After all, it is Bangalore team. The government also felt that let us be part of that celebration. That's all. Beyond that, we didn't ask, we are going to do it. You know, RCB and KSCA, they are the ones who brought the team to Bangalore for celebrations. చూస్తున్నా మనం ఏదైనా కావచ్చు, ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలోనే చూస్తున్నారు మన రాజకీయ నేతలు. ఇక్కడేదో ఘటన జరిగితే దీనిని కుంభమేళాకు ముడిపెట్టడం, కుంభమేళా జరిగినప్పుడు మనం అందరం చూసాం కుంభమేళాలో జరిగిన ప్రాణ నష్టం ఎంత స్థాయిలో జరిగిందో తొక్కిసలాట కారణంగా అనేది. అయితే అక్కడిది ఇప్పుడేదైతే బెంగళూరు స్టేడియంలో జరిగినటువంటి ఈ తొక్కిసలాట ఘటన ముడిపెడుతోంది కాంగ్రెస్. అప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్ ని ఇప్పుడెందుకు ముడిపెడుతున్నారంటుంది బీజేపీ. ఇక్కడ కేవలం నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఉన్న ఈ అక్కడ కెపాసిటీ కేవలం 35,000 అయితే 3 లక్షల మందికి ఎట్లా పర్మిషన్ ఇచ్చారు అనేది కదా, అసలు ఎందుకు రానిచ్చారు అనేది కదా మొదటి ప్రశ్న. అక్కడ ఎక్కడ నిర్లక్ష్యంగా అనిపిస్తోంది. ఎవరి దీని అందరికీ కారణం అనేది కాకుండా దీంట్లో రాజకీయ నాయకులని, రాజకీయాలు తీసుకురావడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది వస్తున్నటువంటి మాట. మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు జయరాం గారు, పొలిటికల్ అనలిస్ట్, అందం రామరెడ్డి గారు ఉన్నారు, బీజేపీ సీనియర్ లీడర్, అదేవిధంగా మిఠా నర్సయ్యగౌడ గారు ఉన్నారు, కాంగ్రెస్ సీనియర్ లీడర్. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా నర్సయ్యగౌడ గారు మీతోనే స్టార్ట్ చేద్దాం. అసలు ఏమైంది? ఎక్కడ వైఫల్యం? పోలీసులు చాలా బాగా పనిచేశారు అని చెప్పి డిప్యూటీ సీఎం శివకుమార్ చేసినటువంటి కామెంట్స్ కూడా మనం వినున్నాం. మరి ఎక్కడ వైఫల్యం వచ్చింది? ఇంత మంది ప్రాణాలు పోవడానికి 11 మంది బలైపోయారు. 11 మంది. ఆ తల్లిదండ్రులు ఏడుస్తున్నటువంటి బాధ, ఆ రోదనలు వింటూ ఉంటే ఎవరికైనా సరే కళ్ళల్లో నీళ్ళు రాక మానదు. ఇంతటి అఘాయిత్యం లేదంటే ఇంత దారుణానికి కారణం ఎవరు అనుకుంటున్నారు? ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్ కు నమస్కారం. ఇప్పుడు ప్రతి విమర్శలు ఎలాగున్నా గవర్నమెంట్ మాది ఉన్నది కాబట్టి బాధ్యత మాదే. అయితే
అక్కడ చాలా సంవత్సరాల తర్వాత ఆర్సీబీ వాళ్ళు కప్పు గెలవడం, వాళ్ళు విక్టరీ పరేడ్ చేస్తారని ప్రచారం కావడం, ఆ కోణంలో ఊహించిన దానికంటే ఎక్కువ ఆల్రెడీ అక్కడ 5,000 మందికి పైగా పోలీసు వాళ్ళను బందోబస్తు డ్యూటీలో పెట్టినప్పటికీ కూడా దాని కెపాసిటీ 35,000 కానీ దానికి అంటే ఊహించిన దానికంటే డబుల్ ట్రిబుల్ ఎక్కువ వచ్చి నాకు 3 లక్షల పైచిలకు జనం వచ్చిండ్రు లోపలికి తోసుకోవడం. అది కాకుండా ఈ జనం ఎక్కువ పోగైనప్పుడు ఏమైందంటే ఈ సంతోషంలో ఏ వదంతి వచ్చినా అటు సైడ్ పరుగులు పెడతారు. ఆ కోణంలోనే 7వ గేట్ దగ్గర ఫ్రీ టికెట్స్ దొరుకుతున్నాయంటే అటు కొంతమంది పోవడం, అక్కడే కొద్దిగా ఎక్కువ నష్టం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ సంతోషకర సమయాలలో ఎవరు ఏది వదంతులు వ్యాప్తి చేస్తే దానికి గురవ్వడం కూడా ఒక కారణం అయితా ఉంది. ఇప్పుడు మేము వేరే ప్రతిపక్షాల మీద బాధ్యత మేము వేయం, ఎందుకంటే గవర్నమెంట్ మాది కాబట్టి మాదే పూర్తి బాధ్యత. కానీ మేము పూర్తి స్థాయిలో బందోబస్తు డ్యూటీలో సరిపోయేంత పోలీస్ మెన్ ను పెట్టినాం. కానీ ఊహించిన దానికంటే ఎక్కువ కరెక్టే అంటారా? మీరే చెప్తున్నారు ఇన్ని సంవత్సరాల నిరీక్షణ 18 ఇయర్స్ తర్వాత IPL లో ఆర్సీబీ విన్ అయింది. ఎస్, విజయోత్సవాలు చేస్తున్నాము, ఫ్యాన్స్ అంతా ఎంత అంటే IPL అనే కాదు క్రికెట్ అంటేనే ఏ విధంగా ఉంటారు అభిమానులు మీ అందరికీ తెలిసిందే, మనందరికీ తెలిసిందే. సో ఈ విధంగా చేస్తామన్నప్పుడు, వస్తారు అనుకున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే, ఒకవేళ తప్పు జరిగింది, ఎక్కడ తప్పు జరిగిందని కాకుండా దీనిని కుంభమేళాకు ఆపాదించడం లేదంటే ముడిపెట్టడం అనేది ఏ కోణంలో చూడాలి? ఎస్ కరెక్ట్ పాయింట్ అడిగారు. నేను కూడా అదే అంటున్నాండి. ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఉంది, ఎక్కడ సెంట్రల్ ఏ గవర్నమెంట్ ఉంది, స్టేట్ లో ఏ గవర్నమెంట్ ఉందని పక్కకు పెడితే ఇలాంటి దురదృష్టమైన సంఘటనలు జరిగినప్పుడు ఒక్కతాటి మీద ఉండి వాళ్ళకు ఉపశమన కార్యక్రమాలు చేయాలి కాబట్టి. కానీ వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే ప్రతిపక్షాలు పుండు మీద కారం జల్లినట్టు మీ ల్యాబ్స్ వేస్తున్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అని వీళ్ళని రెచ్చగొట్టే విధంగా ఇలాంటి ప్రకటనలు చేయడం తప్పు. మరి అలాంటప్పుడు కౌంటర్ ఇయ్యక తప్పదు కదండి. ఇప్పుడు కర్ణాటకలో మా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది మీరు తప్పు పడతా ఉన్నారు. మరి కుంభమేళా నిర్వహించే సెంట్రల్ గవర్నమెంట్ మీదైనప్పుడు మీరు అక్కడ కుక్కిసలాటని ఎందుకు ఆపలేకపోయారని కౌంటర్ చేయడంలో తప్పేముందండి? ముడిపెట్టడం ఏం లేదు ఇక్కడ. మీరు మమ్మల్ని బాధ్యులను చేసినప్పుడు మేము మిమ్మల్ని కూడా బాధ్యులను చేస్తాం కదా. మీ దగ్గర కూడా తప్పు జరిగింది కదా. కుంభమేళాలు అడవులు తొక్కిసలాట్లు ఎంతమంది చనిపోయారు మనం చూసినాం కదా. నేను అనేది ఏంటంటే మీరు బురద చల్లని అనుకుంటే మేము చల్లడానికి మేము కూడా సిద్ధంగా ఉంటాం కదా. ఆల్రెడీ అక్కడ 11 మంది చనిపోయి అసలే విషాదంలో ఉంటే ఈ లేనిపోని విమర్శలు బీజేపీ నాయకులు చేయడం కూడా సబబు కాదు కదా. ఫెయిల్ అయింది కాదంటారా? కాదు నర్సేగౌడ్ గారు, ఎస్ అధికార పార్టీలో మీరే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారం సాధించింది. కాకపోతే జరిగిన నష్టానికి బాధ్యులు ఎవరనే దానికి మీ దగ్గర నుంచి నాకు ఆన్సర్ రావట్లేదు. ఎవరు బాధ్యులు? లేదు మేడం, దీంట్లో శశబీషలు అవసరం లేదండి. ఏది జరిగినా గవర్నమెంట్ మాదే కాబట్టి మంచి అయినా మాకే వస్తుంది, చెడైనా మాకే వస్తుంది, ఇందులో అనుమానం లేదు. కానీ నేను నిర్లక్ష్యం ఉందా లేదా? 35,000కి 3 లక్షలకి ఎక్కడైనా పొంతన కనిపిస్తుందా? ఏ కోసానైనా మంచి జరిగినా చెడు జరిగినా బాధ్యత మాదే అంటున్నాను. నేనేమంటున్నా విషాదం జరిగింది, బాధ్యత మాదే. కానీ నేనేమంటున్నంటే ఊహించిన దానికంటే అంటే మొదట్లో అంత స్పందన లేదు, తర్వాత ఊహించిన దానికంటే ఎక్కువగా ఒకేసారి రావడం ఎక్కడ ఆపాలి? ఓకే, ఊహించిన దానికన్నా మనం ఒక థియేటర్కి వెళ్తామండి, లేదు వేరే ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్తాం, లేదన్నా ఎక్కడికైనా ఇట్లాంటి ఈవెంట్స్ ఉన్నప్పుడు పొలిటికల్ గా ఈవెంట్స్ జరుగుతున్నా మనం వెళ్తూ ఉంటాం. అక్కడ గ్రౌండ్ కనుక నిండిపోయి ఉంటే మనం ఎక్కడ కంట్రోల్ చేస్తారు? దాదాపుగా 2-3 కిలోమీటర్స్ ముందే బార్కెట్స్ ఏర్పాటు చేసి అక్కడే ఆపేస్తారు. ఇక్కడ అటువంటి ఘటన ఎక్కడ కనిపించలేదు. మెయిన్ గా 7th గేట్ దగ్గర ఎక్కువ క్రౌడ్ అనేది రావడం జరిగింది. ఆశ గారు, మీరు ఆ స్టేడియం కు వచ్చే దారులలో సీసీ కెమెరాలని పోలీసు బందోబస్తులు కనుక మీరు చూస్తే మీరు క్వశ్చన్ అని అడిగారు. ఆల్రెడీ బందోబస్తు చేయడం జరిగింది, కానీ ఓవర్ క్రౌడ్ అయిపోయింది. అంటే ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చింది. లోపలికి టికెట్ ఉన్న వాళ్ళని మాత్రమే అనుమతించిండ్రు, కానీ కొంతమంది తోసుకొని రావడం వల్ల కొంత ఇబ్బంది జరిగింది. లాఠీ చార్జ్ కూడా జరిగింది, మీరు చూసిరు కదా. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారండి, మాట వినప్పుడు లాఠీ చార్జ్ చేస్తారు. టికెట్ లేని వాళ్ళు లోపలికి వచ్చినప్పుడు వాళ్ళని తోసేసిరు, వాళ్ళని ఆపిరు, వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసిరు, కంట్రోల్ చేసిరు. కానీ నేను అనేది ఏంటంటే ఊహించిన దానికంటే ఎక్కువ రావడము ఈ దురదృష్టకరమైన స్టేట్మెంట్ లో వర్డ్ కనిపిస్తోంది. అసలు మేము టికెట్లు ఉన్న వాళ్ళని లోపల పంపించాం, టికెట్ లేని వాళ్ళు బయట పంపించేస్తే కనుక లోపల ఉండాల్సిన 35,000 మంది. అదే నేను అనేది ఏంటంటే తోసుకుంటా వచ్చేసిండ్రు కొంతమంది అనేది నేను చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళ బలాన్ని ఊహించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ వెర్షన్ విన్నాం కదా, బీజేపీ వెర్షన్ విన్న తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒక నిమిషం వెయిట్ చేయండి. రామరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. రామరెడ్డి గారు, ఓకే, ఎక్కడైనా ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. కానీ ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో రాజకీయ నాయకులు ఏ విధంగా మనకి మైలేజ్ వస్తోంది, ప్రజల్ని మన వైపుకి ఏ విధంగా తిప్పుకోవాలి
అనే విధానంలో వెళ్ళిపోతున్నారా? కనీసం ఎందుకు జరిగింది ఏంటి అని చెప్పి సంతాపం కానీ అక్కడ ఏం జరిగిందని చెప్పి విచారణ కానీ ఇది కాకుండా ప్రతి అంశాన్ని రాజకీయంగా వాడుతున్నారా అనేది వస్తున్నటువంటి ప్రశ్న. ఇప్పుడు ఒకసారి తీసుకోవాలంటే 60-70 సంవత్సరాల క్రితం విషయం తీసుకోవాలి. జవహర్లాల్ నెహ్రూ సోషలిస్ట్ నాయకుడు, ఆ ఫేమస్ సోషలిస్ట్ నాయకుడు అండి. అతన్ని ఎప్పుడు మమ్మల్ని తబ్బడతాం ఎందుకు, మా ప్రభుత్వం మంచి పనులు చేయలేదా, మమ్మల్ని ఎప్పుడు నువ్వు విమర్శిస్తాం ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మాకు ప్రజలు ఇచ్చిన బాధ్యత ఏంటంటే ప్రభుత్వంలో జరిగిన తప్పులు ఎత్తి చూపించడం మా బాధ్యత. మీరు మంచి పనులు ఏమైనా చేస్తుంటే మీ సభ్యులు మీ పార్టీకి చెప్పుకోవాలి. నిజంగా ఏమైనా మీరు చేస్తుంటే మాకు ప్రతిపక్ష బాధ్యత ఇచ్చినప్పుడు మేము మీ ప్రభుత్వం చేసిన వైఫల్యాలను ఎత్తి చూపించాలి, అది మా బాధ్యత అని చెప్పడం జరిగింది. సో ఆ విధంగా ఏంటంటే ఇప్పుడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో ఇది ఐపీఎల్ కప్ ఛాంపియన్షిప్ గెలిచిందని దానికోసం ర్యాలీ, దాదాపు 18 సంవత్సరాల నుంచి ఐపీఎల్ జరుగుతున్నాయి. ఏదో ఒక ప్రాంతమో స్టేటో టీమో గెలుస్తుంది, ర్యాలీ చేసుకుంటున్నారు. ఎక్కడ జరగలేదు, ఫస్ట్ టైం జరిగింది ఇది. కాబట్టి ఇది ప్రభుత్వ వైఫల్యమే. 35,000 కెపాసిటీ దానికి 3 లక్షల మంది వచ్చిన అంచనా వేయలేకపోవడం ప్రభుత్వ ఘోర వైఫల్యం, ఫస్ట్ వైఫల్యం. మేము 5,000 మంది పోలీసులు పెట్టామని చెప్పడం కాదు, పోలీసులు కరెక్ట్ ప్లేస్ లో ఉన్నారా, కరెక్ట్ గా వివరించడం అనేది ఇంపార్టెంట్. వీళ్ళు తప్పు చేయకపోతే డికే శివకుమార్ క్షమాపణలు ఎందుకు చెప్తాడు? అదే డికే శివకుమార్ డిప్యూటీ సీఎం కర్ణాటకకు సంబంధించి పోలీసులు చాలా బాగా పనిచేశారని కూడా చెప్పారు. క్షమాపణలు ఎందుకు చెప్పింది మరి? ఏమైందో ఏం జరిగిందో నేను హాస్పిటల్ కి వెళ్ళి పేషెంట్స్ ని పరామర్శించిన తర్వాత వస్తాము, అసలు ఏం జరిగిందని 15 days నివేదిక ఇస్తామని ప్రభుత్వ వైఫల్యం కాకపోతే ఆ 10 మంది చావుకు దాదాపు 40-50 మంది గాయాలకు ఎవరి వైఫల్యం? అది హ్యాండిల్ చేసిన ప్రభుత్వమే కదా. గత సంవత్సరం జూలైలో ఐసీసీ T20 కప్ గెలిచినాం, మనం వరల్డ్ కప్ గెలిచినాం, ముంబైలో ర్యాలీ జరిగింది, ముంబైలో బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఇంతకన్నా 2 రెట్ల జనాభా వచ్చిండ్రు, ర్యాలీ అద్భుతంగా జరిగింది, వంకెట్ చేయడం అనే ప్రోగ్రామ్ జరిగింది, ఎక్కడ తొక్కేసలాట జరగలేదు. మీరు కంపేర్ చేసుకుంటే దానికి చేసుకోవాలి. 66-68 కోట్ల జనాభా వచ్చిన ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా వచ్చిన మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళలో జరిగిన ఇన్సిడెంట్ తో మీరు పోల్చుకుంటే వచ్చిన జనాభా ఎంత? మహాకుంభమేళ 68 కోట్లు 2 దుర్ఘటనలు జరిగినాయి, ఒకటి ప్రయాగ్రాజ్ లో, ఇంకో ఢిల్లీ రైల్వే స్టేషన్ లో. మీరు దాంతో పోల్చుకోవడం ఏంటంటే అర్థం పర్థం లేనిది. వచ్చిన టోటల్ జనాభా ఎంత అద్భుతంగా హ్యాండిల్ చేస్తారు అవి చేసి, మీరు ఒక్క 2 గంటల ప్రోగ్రామ్ హ్యాండిల్ చేయక ఫెయిల్ అయ్యి దానికి ఇంకా ఒకవైపు క్షమాపణ చెప్తూ ఇంకోవైపు అద్భుతంగా చేసి చెప్తూ డబల్ మాటలు మాట్లాడడం, ప్రజలు తప్పుదో పట్టించడం. తప్పును ఇప్పుడు నర్సయ్య గౌడ్ గారు చెప్పారు, క్రియేట్ అయినా మాకే డెప్ట్ అయినా మాకే, అది మంచి మాట. కానీ అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము పార్టీ ప్రభుత్వం అలా చేయకుండా మహాకుంభమేళం పోల్చడం తప్పు. వాళ్ళు జరిగింది ఎక్కడ జరిగిందో మేము ఆ లోపాలు తెలుసుకొని మేము ప్రజలకు తెలియజేస్తాం అని అట్లా చెప్పడం కరెక్ట్. కానీ ఆ 68 కోట్ల ప్రోగ్రామ్ తోటి ఈ 3 లక్షల ప్రోగ్రామ్ పోల్చుకోవడము ఎంతవరకు కరెక్ట్? అర్థం పర్థం లేని పోలిక. ఇంతకు ముందు దేశంలో 15-20 కోట్ల కన్నా ఎక్కువ ప్రోగ్రామ్ ఎక్కడన్నా ఎప్పుడన్నా జరిగిందా? ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, ఎక్కడ జరగలే. ప్రపంచంలో జరిగింది ఎక్కడన్నా? ఎక్కడ జరగలే. 45 రోజుల్లో 68 కోట్ల మంది వచ్చారు. ఈవెన్ మక్కా దాదాపు 180 కోట్ల జనాభా ఉంది ముస్లిం జనాభా ప్రపంచంలో. ప్రతి సంవత్సరం మక్కాకు వస్తుంటారు. ఈ 70-80 ఏళ్లలో మొత్తం వచ్చిన జనాభా కూడా 68 కోట్లు కాదు. 70-80 ఏళ్లలో 45 వచ్చిందని అద్భుతంగా హ్యాండిల్ చేసిన 2 గంటల దుర్ఘటనలు జరిగినాయి. దాంతో ఇది పోల్చుకోవడం ఎంత అంటే ఇక మళ్ళా మత రాజకీయం తేవడం ఉద్దేశం, ముస్లిం మైనార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలు మరల్చే ఈ దౌర్భాగ్య కర్ణాటక కాంగ్రెస్ దేశం హిమాచల్ చేయదంట, హిమాచల్ కాంగ్రెస్ గవర్నమెంటే. కానీ కర్ణాటకలో ఏంటంటే అంటే టిప్పు సుల్తాన్, అంటే మహాకుంభమేళమే బదనాం చేయడం, ఇది తప్పు. క్రికెట్ గానే చూడాలి. క్రికెట్ లో మత విషయాలు తేవద్దు. నువ్వు పోతాదనుకుంటే బాంబేలో ఐసీసీ వరల్డ్ కప్ గెలిచావు, T20 కప్ గెలిచినప్పుడు ఆరాధితం పోల్చుకో, మతం రాకూడదు ఇంట్లో. ఇది నేను చెప్పేది. కాబట్టి ప్రతిపక్షం అన్నప్పుడు ప్రభుత్వంలో వైఫల్యం ఉన్నప్పుడు ఇలాంటి ఒక 11 మంది చావుకు, ఒక 45 మంది గాయాలకు ప్రభుత్వం కొంత కారణమైనప్పుడు, ఎంత నేను చెప్పట్లేదు, కొంత కారణం ఉంది ప్రభుత్వంది, దాన్ని విమర్శించడం ప్రతిపక్ష బాధ్యత.
దాన్ని మీ ఈ టీవీ రాజకీయం చేసుడు ఏంది ఇది? బెంగళూరు క్రికెట్ అసోసియేషన్ బాధ్యత అని చెప్పి క్లియర్ కట్ గా చెప్తూ ప్రభుత్వ ఉన్నారు. వైఫల్యాలను ఎండగట్టకూడదా, విమర్శించకూడదా? విమర్శించడానికి మూడు రాజకీయం చేయడం అనేది అది చాలా తప్పు. నర్సయ్య గౌడ్ గారు, మేడం ఇప్పుడు ఒక 2 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. ఇప్పుడు కర్ణాటకలో మా గవర్నమెంట్ ఉంది, ఏర్పాట్లు మా బాధ్యత కాబట్టి ఆడ ఏం జరిగినా మా బాధ్యత అని విశేషం లేకుండా నేను చెప్తున్నా. ఎట్ ద సేమ్ టైం ఇది జరగాలని ఎవరు కూడా కోరుకోరు. ఈ గవర్నమెంట్ గానీ, మామూలు జనరల్ పబ్లిక్ గానీ, పోలీస్ డిపార్ట్మెంట్ గానీ, ప్రతిపక్షాలు గానీ ఎవరు కూడా ఇలా జరగాలి అని చెప్పి ఏ ఒక్కరు కోరుకోరు నర్సయ్య గౌడ్ గారు. అది మన స్టేట్ లో కూడా ఇంక్లూడింగ్ తెలంగాణ. ఎక్కడ తొక్కిసలాటలు జరగాలి, ప్రాణాలు కోల్పోవాలి, బిడ్డలు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందాలి అని చెప్పి ఎవరు అనుకోరు. అనుకోకుండా జరుగుతాయి కాబట్టి ఘటనలు అవుతాయి. అనుకుంటే మనం ఎందుకు చేస్తాం? కాదు కదా. అందుకనే ఇప్పుడు ఈ సంఘటన జరిగినప్పుడు తదుపరి చర్యలు గవర్నమెంట్ చేపడతా ఉంది. దాన్ని వాళ్ళ బాధితులను పరామర్శించడం, వాళ్ళ చికిత్స గురించి కానీ మిగతా విషయాలని గవర్నమెంట్ చేస్తా ఉంది. గవర్నమెంట్ ట్రీట్మెంట్ డబ్బులు ఇస్తానంది, చనిపోయిన వాళ్ళకి 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇవన్నీ తర్వాత అసలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి కదా అనేది పాయింట్. అయితే నేనేమంటున్నా మేడం, జరగకుండానే జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా దురదృష్టవశాత్తు జరిగినాయి అని చెప్తున్నా. ఇప్పుడు జాగ్రత్తల కాడికి తీసుకున్న కాడికి సెట్ అయిపోతే ఈ అంశం రాకపోతుండే. ఓకే, మీరు అనుకున్న విధంగా నిజంగానే అనుకోని సంఘటన, ఎవరు ఊహించలేదు. 35,000 కెపాసిటీ ఉన్నటువంటి స్టేడియానికి 3 లక్షల మంది వస్తారని అనుకోలేదు. 5,000 మంది పోలీసులు కూడా సరిపోలేదు ఒక టర్న్ లో. ఎందుకంటే అక్కడ వచ్చినటువంటి క్రౌడ్ ప్రకారం జరిగినటువంటి నష్టాన్ని కల్లారా చూశారు. ఎంతమంది చనిపోయారో చూస్తున్నారు. అక్కడ సిపిఆర్ చేసినప్పటికీ కూడా ప్రయోజనం లేనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులు రోధిస్తున్నారు. ఉన్నటువంటి ఒకే ఒక కుమారుని కూడా కోల్పోయినటువంటి పేరెంట్స్ ఏడుస్తున్నటువంటి ఆర్తనాదాలు మనకు వినిపిస్తున్నాయి. ఇటువంటి సిచ్యువేషన్స్ లో కూడా రాజకీయాన్ని కలపడం అవసరమా? ఆబ్వియస్లీ ప్రతిపక్షాలు క్వశ్చన్ చేస్తాయి, మీడియా క్వశ్చన్ చేస్తుంది, ఎవరైనా క్వశ్చన్ చేస్తారు తప్పు జరిగినప్పుడు. దీన్ని మళ్ళీ తీసుకెళ్లి ఇక్కడ మాట్లాడద్దు, ఈ ఘటన గురించి ఇక్కడ ఇంకింతే మీరు కామ్ అయిపోవండి, ఎందుకంటే మేము అక్కడ కుంభమేళాలు జరిగి మేము మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు మీరు ఘటన మాట్లాడద్దు అంటే ఏంటి దాని అర్థం? ఆశ గారు, నేను అదే విషయానికి వస్తున్నా. ఒకటి, ఇది జరగకూడదు, జరిగింది, దురదృష్టము, ప్రభుత్వం కొంత వైఫల్యం ఉంటుందని మేము ఒప్పుకుంటున్నాం. కానీ రెండో కీలకమైన విషయం ఏంటంటే మేడం, ఇది ఎవరు కూడా, అంటే మేము గాని, ప్రతిపక్షాలు గాని, సామాన్యులు గాని ఎవరు కూడా జరగాలని కోరుకోలేదు. జరిగినప్పుడు ఒకవేళ వీళ్ళకు ఇంతమంది వస్తున్నారని ప్రతిపక్షాలు ఏదైనా సూచన చేసినా బాగుంటుండే. వాళ్ళకు కూడా తెలియదు, వాళ్ళు కూడా ఊహించలేదు, ఎవరు ఊహించినటువంటి సంఘటన అయినప్పుడు అధికార పార్టీని మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. బట్ ప్రతిపక్షాలు తెలుస్తుందా మీరు ఎంతమంది పోలీసులు అక్కడ ఏర్పాటు చేశారు, ఎంతమంది వస్తున్నారు, లెక్కలు పాస్లు ఎవరెవరికి ఇచ్చారు, ఏ గేట్ నుంచి ఎవరు వస్తారు, ప్రతిపక్షాలకు ఏమన్నా అధికార పార్టీ ఇన్ఫర్మేషన్ ఇస్తుందా? నేను ఏమంటున్నా మేడం, మేము ఎన్ని టికెట్స్ అయితే అమ్మినాయో వాళ్ళని అలో చేద్దాం అనేది వాస్తవం. వీళ్ళు తోసుకొచ్చిన మాట వాస్తవం. కొన్ని వదంతుల వల్ల ఆ క్రౌడ్ అటు ఇటు ఉరకడం వల్ల కూడా స్టాంపేడ్ జరిగిన మాట వాస్తవం. జరిగింది మా గవర్నమెంట్ లోనే, మాదే బాధ్యత అన్న డౌట్ లేదు. మిగతా చర్యలు మేము తీసుకుంటున్నాం. కానీ రెండో పాయింట్ ఏంటంటే, రామన్ ఏమంటుండు, మా రామరెడ్డి అని ఏమంటుండంటే, ప్రతిపక్షాలుగా మేము ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపిస్తున్నాం అంటుండు. ఎస్, పక్క అందులో కూడా నేనేం తప్పుపట్టను. ప్రతిపక్షాలు ఉన్నదే అందుకు, ప్రభుత్వం ఏదైనా పొరపాటు చేస్తే దాన్ని ఎత్తి చూపించడానికే ఉన్నది. ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఇప్పుడు కుంభమేళ గురించి రామన్న చెప్తున్నాడు. కుంభమేళ ఎంత పెద్దది ఎంత చిన్నది అనేది కాదు, అందులో ఈ తప్పు జరిగిందా లేదా అనేది ప్రతిపక్షాలు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షమే కదండి జాతీయ పార్టీగా. మేము అంటే మాత్రం తప్పు వచ్చిందా, మీరు మమ్మల్ని అనొచ్చు, మేము దాన్ని కౌంటర్ చేస్తే మాత్రం 68కి 3 లక్షలకి ఏం సంబంధం? 3 కానీ 30 మంది కానీ 2 మంది కానీ ఒక్కరు కూడా కానీ స్టాంపేడ్ జరిగి ప్రాణ నష్టం జరిగిందా లేదా మీరు మమ్మల్ని, ఇప్పుడు ప్రతిపక్షాలుగా మీరు లేవనెత్తినప్పుడు ప్రతిపక్షాలు జాతీయ ప్రతిపక్షంగా మేము కూడా లేవనెత్తుతాం కదా. కాబట్టి ఎవరి గవర్నమెంట్ సంబంధించి జరిగినప్పుడు ఆ ప్రతిపక్షం లేవనెత్తడం సహజం. నేను ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఈ పాయింట్ లేవనెత్తడం వల్ల నేను పెద్ద ఆశ్చర్యంగా, అది మామూలు విషయం, ఎవరైనా మాట్లాడతారు. కానీ నేను ఏమంటున్నా, ఇది దురదృష్టకరమైన సంఘటన. అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా దేవుడు వంకర చూసిండు కాబట్టి అక్కడ 11 మంది చనిపోయినరు. ఉదంతుల వల్ల వాళ్ళు అటు ఇటు ఉరకడం వల్ల స్టాంపేడ్ జరిగి అక్కడ ఊపిరి సల్పక అక్కడ చనిపోవడం జరిగింది. 7 నెంబర్ గేట్ దగ్గర ఫ్రీ పాస్లని ఎవరో వదంతులు వ్యాప్తి చేస్తే అక్కడికి ఉరకడం వల్ల ఇది జరిగింది. కొంతమంది ఫోర్స్ గా తోసుకొని రావడం వల్ల కూడా జరిగింది. ఇప్పుడు మనం ఊహించిన కాడికి మనం పోలీసు వాళ్ళని పెడితే ఊహించినంత క్రౌడ్ వచ్చినప్పుడు కొంత వాళ్ళకు కూడా కష్టమే కదా. వాళ్ళు కూడా ఆల్రెడీ లాఠీ చార్జ్ చేసిండ్రు, కంట్రోల్ చేసిండ్రు. ఆ కంట్రోల్ కనుక చేయకపోతే ఈ దురదృష్టకరమైన సంఘటన ఇంకా పెద్దగా ఉంటుండే.
కాబట్టి ఇది కన్ఫైన్ అయింది. కాబట్టి ఏది జరిగినా ఒక్కరు చనిపోయినా ఒక్కరికి గాయాలైనా బాధ్యత కర్ణాటక గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, ఇందులో అనుమానం లేదు. ప్రతిపక్షాలు మాట్లాడితే కూడా మేమేం తప్పుపడతలేము. కానీ మేము కూడా మీకు గుర్తు చేయాలనుకుంటున్నాం, మీరు చేసిన ఈవెంట్లలో కూడా, మీరు చేసినటువంటి దాంట్లో కూడా రామరెడ్డి గారు ఏమంటారు? రాష్ట్రంలో మీరు ప్రతిపక్షం అయితే కేంద్రంలో మేము ప్రతిపక్షం కదా, మీరు చేసిన తప్పును కూడా మేము చెప్పడం తప్పేంటి? కాబట్టి అది 6 కోట్లు అవనివ్వండి, 6 లక్షలు అవనివ్వండి, ఏదైనా సరే ఆశా గారు మేము మన తప్పే ఉంది అంటున్నారు. అంటే ప్రజలు ఏ విధంగా అయినా అవనివ్వండి, రాజకీయ నాయకులు రాజకీయాలు కేవలం మాత్రమే. ఆశా గారు ఇప్పుడు ఐ న్యూస్ కు ఆశా గారు ఎట్లను, మా బీజేపీకి మా రామన్ అట్లా. ఇప్పుడు రామన్ ఏం చెప్తున్నాడు, బీజేపీ ప్రతిపక్షం కాబట్టి మేము ఈ పాయింట్లు ఏమనిచ్చామంటున్నాం. మరి రామన్న నేను బాగా 30 ఏళ్ళు 40 ఏళ్ళు దోస్తులుగా ఒకటే ప్లేట్ లో దిగి వచ్చినాం కదా, నేను కూడా అదే అంటున్నాను అనమాట. మరి రామన్న అదే చెప్పినప్పుడు ప్రతిపక్షంగా మేము జాతీయ ప్రతిపక్షంగా ఉన్నాం కాబట్టి మేము కూడా కుంభమేళను మీకు గుర్తు చేస్తా ఉన్నాము అని చెప్తున్నాం. అంతే. తప్పు మీది జరిగితే మీ తప్పే. కుంభమేళాకు దీంతో పోల్చకూడదు. జనాభా పరంగా గాని, వచ్చిన సంఖ్య పరంగా గాని, ఇన్సైడ్ పరంగా గాని 18 జరిగినాయి ఇప్పటికి ఐపీఎల్ ఛాంపియన్షిప్. 18 సార్లలో 10 సార్లలో ర్యాలీలు జరిగి ఉంటాయి. వరల్డ్ కప్ గెలుచుకున్నాం, వరల్డ్ కప్ ర్యాలీలు జరిగినాయి. వాటితో పోల్చుకోవాలి. నువ్వు క్రికెట్ ర్యాలీని క్రికెట్తో పోల్చుకోవాలి. నువ్వు కుంభమేళతో పోల్చుకున్నావు ఓకే, కానీ 68 కోట్ల జనం, 66 కోట్లు 65 కోట్లు వచ్చినప్పుడు ఆ ఇన్సిడెంట్ లో 2 ఇన్సిడెంట్ జరిగిన వాళ్ళు ఎంత? అదేంటి మీకు మక్కాలు మొత్తం 50 కోట్లు ఉండరు 80 ఏళ్లలో, గత 80 ఏళ్ళు 70 ఏళ్ళు మనం సందర్శిస్తున్నాం. చనిపోయిన వాళ్ళు 25,000 30,000 మంది ఉంటారు. తొక్కిసలాట కానీ, ఎండవేటికి కానీ చనిపోయిన 25,000 30,000 మంది ఉంటారు మక్కాలు గత 70-80 ఏళ్లలో. అయినా మేము ఆ ఇన్సిడెంట్ తీసుకోం. మీరు కుంభమేళకు చెప్పిన మక్కా మేము మెన్షన్ చేయం, ఎందుకంటే పద్ధతి కాదు. క్రికెట్ విషయం తీసుకున్నప్పుడు క్రికెట్ విషయంతో పోల్చుకోవాలి. అట్లా పోల్చుకోకుండా మీరు వెంటనే అవును మాది ఎక్కడో జరిగి ఉంటుంది మేము తెలుసుకొని చెప్తాం అని ఒక్కరు జరిగింది నిన్న, విమర్శించింది నిన్న, వెంటనే మహాకుంభమేళ అద్భుతమైన మహాకుంభమేళను నెగటివ్ గా చిత్రీకరించడం ఆ తప్పు. ఓటు బ్యాంక్ రాజకీయ కోణం మంచిది కాదు క్రికెట్ ఈ టైంలో నేను చెప్తాను. ఓకే, మొత్తానికి అయితే ఏం జరుగుతుందని చెప్పి చూద్దాం. హైకోర్టు కూడా సీరియస్ అయినట్టు తెలుస్తోంది కర్ణాటక సర్కార్ పైన. మేడం ఒక విషయం చెప్పండి. బాంబేలో కసబ్ గ్యాంగ్ ఊతకోత కోసినప్పుడు ఒక ఛానల్, నేను మీ ఛానల్ గురించి కాదు, మీ గురించి కాదు చెప్తున్నా, రాజ్దీప్ సర్దేశాయ్ పేరు కూడా చెప్తున్నా. అదేం చెప్పిందంటే పొలిటికల్ లీడర్స్ ఫెయిల్యూర్ అన్నాడు. సెంట్రల్ లో కాంగ్రెస్ గవర్నమెంట్, యూపీఏ గవర్నమెంట్, మహారాష్ట్రలో 15 ఏళ్ళు 1999 నుంచి 2014 కాంగ్రెస్ జరుగుతున్నాయి. ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి, జరగాలని చెప్పి కోరుకోరు, కానీ జరిగిందో దాన్ని రాజకీయ కోణంలో మలుచుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనే వాదనే వస్తోంది. కానీ దీంట్లో హైకోర్టు కూడా ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు కేసును సుమోటోగా తీసుకుంది, విచారణ చేయమని చెప్పింది. సో ఎవరు ఏంటి, దీనికి కారకులు ఎవరు, ఎక్కడ వైఫల్యం అనేది కూడా కొద్ది రోజుల్లోనే నివేదిక వచ్చిన తర్వాత విచారణలో బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వెయిట్ చేద్దాం. కానీ ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూసి రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటే కనుక ప్రజలు కూడా చూస్తూ ఉంటారు. అది గమనించాల్సిన బాధ్యత కూడా రాజకీయ నాయకుల మీద ఉంటుంది. చూద్దాం మరి ఈ కేసు సంబంధించి బెంగళూరులో జరిగినటువంటి తొక్కిసలాటకు సంబంధించి హైకోర్టులో విచారణ తర్వాత ఎటువంటి తీర్పు వస్తుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినటువంటి ఇద్దరికి కూడా. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.